ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మన యొక్క అంశంగా సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఇప్పటి వరకు విదేశాలకు సంబంధించినటువంటి ఆ యొక్క మిషనరీస్ గురించి మనం ధ్యానించుకున్నామండి. ఈరోజు అయితే భారతీయ క్రిస్టియన్ మిషనరీ యొక్క అయినటువంటి సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఈయన జీవితాన్ని ధ్యానించినప్పుడు నాకెంతో సంతోషంగా, ఎంతో గర్వంగా అనిపించింది. ఎందుకంటే భారతదేశం నుంచి ఇంత అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవితం ఎంతోమందికి స్ఫూర్తి, ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అండి. ఈయన సెప్టెంబర్ 3వ తారీఖు 1889 సంవత్సరం సెప్టెంబర్ 3, 1889లో పంజాబ్లో లుధియానా అనేటువంటి ప్రాంతంలో జన్మించారండి. ఈయన తండ్రి గారి పేరు షేర్ సింగ్. వీరి యొక్క తల్లిదండ్రులు మంచి స్థితిలో ఉన్నటువంటి కుటుంబం, ఆ యొక్క విలేజ్లోనే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుటుంబం. సాధు సుందర్ సింగ్ గారి యొక్క తల్లిదండ్రులు వారు నమ్మినటువంటి ఆ యొక్క విశ్వాసంలో ఎంతో నిష్టగా, వారు దైవభక్తి కలిగినటువంటి కుటుంబం అండి. ఈయన్ని కూడా చిన్నప్పటి నుంచి వారి యొక్క అమ్మగారు వాళ్ళ గుడికి తీసుకెళ్ళడం, అక్కడ ఎక్కువగా సమయం గడిపే విధంగా ఆయన్ని ప్రేరేపించడం, అదేవిధంగా ఆయా ట్రైబ్స్, ఆయా అడవుల్లో ఉన్నటువంటి సాధువుల దగ్గరికి కూడా ఈయన్ని తీసుకెళ్ళి వారితో పాటు కొంత సమయాన్ని గడిపే విధంగా వారి దగ్గర ఉంచుతూ ఉండేవారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ దైవభక్తి, ఆ యొక్క స్వభావం ఈయనకి కూడా రావాలి, ఈయన కూడా వారు నమ్మినటువంటి ఆ విశ్వాసంలో వారి దేవునికి ఎంతో గొప్ప దైవభక్తుడిగా మారాలి అనే ఉద్దేశంలో ఆ విధంగా తీసుకెళ్తూ ఉండేవారండి. చిన్నప్పటి నుంచి కూడా సాధు సుందర్ సింగ్ చాలా తెలివైనటువంటి వ్యక్తి. ఈయన్ని బాగా చదివించాలి, ఈయనకి ఇంగ్లీష్ నేర్పాలి అనే ఉద్దేశంలో అప్పట్లో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ స్కూల్లో ఆయన్ని జాయిన్ చేశారండి. క్రిస్టియన్ స్కూల్ కదా, మరలా ఆ క్రైస్తవ్యం వైపు వెళ్తాడేమో అనేటువంటి ఆలోచనతో వీరు నమ్మినటువంటి ఆ యొక్క విశ్వాసంలో ఎంతో బలంగా బాగా ఆయన్ని ముందుకు నడిపిస్తూ ఉండేవారు, బాగా ట్రైన్ చేస్తూ ఉండేవారండి. ఈ విధంగా సాధు సుందర్ సింగ్ గారు ఆయన యొక్క జీవితంలో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈయన జీవితంలో వాస్తవానికి ఈయన చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవ్యం అన్న, క్రిస్టియానిటీ అన్న చాలా ఈయన ద్వేషిస్తూ ఉండేవాడండి. ఉదాహరణకి అప్పటికే పంజాబ్లో అంతకుముందు వచ్చినటువంటి ఆ యొక్క మిషనరీస్ దేవుని సువార్తను ప్రకటించారు. తద్వారా కొంతమంది అక్కడ ప్రభువుని అంగీకరించి నమ్ముకున్నటువంటి ఆ కొంతమంది వారు ఆరాధన చేసుకుంటున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి వారి మీద పేడ నీళ్ళు జల్లి వెనక్కి వచ్చేసేవాడండి. అంటే క్రైస్తవులన్నా వారి యొక్క ప్రార్థనలన్నా ఈయనకి అసలు ఇష్టం ఉండేది కాదు. ఆ యొక్క ద్వేషం ఆయన హృదయంలో ఉంటూ ఉండేదండి. ఈయన జీవితంలో ఈయనకి ఎంతో బాధ కలిగించినటువంటి సందర్భం ఏంటంటే, కేవలము 14 సంవత్సరాల వయసుకే ఈయన యొక్క తల్లిగారు చనిపోయారు. కేవలం ఈయనకి 14 ఇయర్స్ వయసు ఉన్నప్పుడే తల్లి చనిపోయిందండి. ఆ యొక్క బరియలంతా అయిపోయిన తర్వాత తన ఇంటికి వచ్చినటువంటి సాధు సుందర్ గారు ఎంతో దుఃఖంతో, ఎంతో వేదనతో, ఆయన కన్నీటితో ఆయన బాధపడుతూ ఉండేవాడు. ఆ విధంగా కొన్ని దినాలు గడుస్తూ ఉండేవి. ఆయన హృదయంలో కొన్ని ప్రశ్నలు వస్తూ ఉండేవి. ఏంటంటే, నా తల్లి ఎందుకు ఇంత చిన్న వయసులో చనిపోవాలి? అసలు చనిపోయిన తర్వాత ఏమవుతుంది? సో వాట్ విల్ బి ద లైఫ్ ఆఫ్టర్ డెత్? చనిపోయిన తర్వాత అసలు ఏ రకంగా ఉంటుంది అనే అనేకమైన ప్రశ్నలు ఆయన హృదయంలోకి వచ్చేయండి. ఎంతోమందిని అడుగుతున్నాడు, ఎంతోమంది చెప్తున్నారు, కానీ ఈయన అడుగుతున్నటువంటి ఆ యొక్క ప్రశ్నలకు వారు చెప్పేటువంటి సమాధానాలు ఈయనకి సాటిస్ఫాక్టరీగా లేవు. ఈయన హృదయానికి సమాధానం ఇవ్వలేకపోతున్నాయండి. ఈ విధంగా ఎంతో దుఃఖంతో, ఎంతో వేదనతో ఈయన బాధపడుతూ ఉన్నాడు. ఉండే కొద్దీ ఏమైందంటే ఈయన హృదయంలో ఇంకా కోపం పెరిగిపోయింది. ఆ యొక్క క్రైస్తవులన్నా, ఆ యొక్క క్రిస్టియానిటీ అన్నా ఇంకా ద్వేషం పెరిగిపోయింది. ఒకానొక రోజు చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక బైబిల్ని తెచ్చుకుని తన ఫ్రెండ్స్ అందరినీ కూడా పోగేసుకుని ఒక మంట వేసి బైబిల్ ఉన్నటువంటి ఆ యొక్క పేపర్స్ని చింపుతూ ఆ యొక్క బైబిల్ని ఆయన కాల్చేసాడండి. దాన్ని కాల్ చేస్తూ ఆయన సంతోషించాడు. కానీ
ఆయన హృదయంలో ఎలాంటి సమాధానం లేదు. చిన్న వయసులో ఆ బైబిల్ని కాల్చేసానని అనుకున్నాడే కానీ ఆయన హృదయంలో అలా కాల్చేయడం వల్ల ఎలాంటి సమాధానాన్ని, ఎలాంటి నెమ్మదిని ఆయన పొందుకోలేకపోతున్నాడండి. ఇంకా తన హృదయంలో అదే బాధ. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎందుకు నాకింత బాధ, ఎందుకు నాకింత కష్టం చిన్న వయసులో వచ్చింది? అసలు నాకు ఈ జీవితమే అక్కర్లేదు, నేను చనిపోతాను అని అనుకుని ఆ యొక్క చిన్న వయసులోనే రైల్వే పట్టాల మీద పడి నేను చనిపోతాను అని చెప్పి ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళిపోయాడండి. హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. కానీ అక్కడ ఏమైందంటే లాస్ట్ ట్రైన్ కూడా ఆ రోజు వెళ్ళిపోయింది ఆ నైట్. ఈయన నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజాము వరకు ట్రైన్ రాదు, అప్పటి వరకు ఈయన వెయిట్ చేయాలి. సో ఈయన మరలా వెనక్కి వచ్చేసాడు. ఇప్పుడు ఆయన ఒకటి అనుకున్నాడండి, ఏంటంటే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఇంతమంది ఇన్ని విధాలుగా దేవునికి వారు ప్రార్థన చేస్తున్నారు కదా, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఈ దేవుళ్ళలో మరి ఎవరైనా నాకు ప్రత్యక్షమై, ఏ దేవుడైనా నాకు ప్రత్యక్షం అయితే నా జీవితకాలం అంతా కూడా నేను ఆయన్నే ప్రార్థిస్తాను, ఆయన్నే ఆరాధిస్తాను అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఒకవేళ ఏ దేవుడు నాకు ప్రత్యక్షం కాకపోతే నాకు ఈ జీవితం అక్కర్లేదు, నేను చనిపోతానని చెప్పి ఆయన బలంగా నిర్ణయం తీసుకుని ఆ యొక్క తెల్లవారుజాము వరకు వెయిట్ చేస్తున్నాడు ట్రైన్ కోసం. అలాగా కొంచెం వాలాడండి. అలా వాలగానే ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక వెలుగు ఆయనతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమనంటే, నేనే సత్యమును, మార్గమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వరూ తండ్రి యొద్దకు చేరలేడు అనేటువంటి స్వరాన్ని ఆయన విన్నాడు. అది విన్న తర్వాత ఆయనకు అర్థమైంది యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడు అని. తెల్లవారిన తర్వాత చనిపోవాలి అనేటువంటి ఆలోచన నుంచి బయటకు వచ్చాడు. ఇక్కడ కొంతమందికి ఒక ఆలోచన వస్తుంది, ఏమండి అలాగా సాధు సుందర్ సింగ్ గారి లాగా మేము కూడా అడిగితే దేవుడు మాకు ప్రత్యక్షం అవుతాడా అని అంటే, ఆయన అప్పటికి ప్రభు అంటే ఎవరో తెలియదండి. ఆయన ఒక తప్పు చేశాడు, ఆయన తెలియక చేశాడు. ఆయనకి ఆ విధంగా చేయడం తప్పు అనేటువంటి ఆలోచనలో ఆయన లేడు. కానీ విశ్వాసంలో ఉన్నటువంటి వారు ఈ విధంగా చేయకూడదండి. ఎందుకంటే బైబిల్లో ఆనాడు యేసుక్రీస్తు ప్రభుని సాతాను శోధిస్తూ, నువ్వు పైనుంచి కిందకు దూకే, నీకు నీ పాదాలకు ఏమీ కాకుండా తమ దూతలు మిమ్మల్ని కాపాడుతారని చెప్పి బైబిల్లో ఉంది కదా, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు కదా అని అంటే, యేసుక్రీస్తు ప్రభు అక్కడి నుంచి దూకేలేదు. ఆయన నీవు ఆరాధిస్తున్నటువంటి నీ ప్రభువును శోధించకము అని బైబిల్లో రాయబడింది అని చెప్పి ఆయన బైబిల్ వాక్యం ద్వారానే ఆయన సమాధానం చెప్పారండి. మన ప్రభువుని మనం ఎన్నటికీ మనం శోధించకూడదు. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, ఎర్లీ మార్నింగ్ తెల్లవారి లోపు నువ్వు మాట్లాడకపోతే నేను చనిపోతాను, ఇలాంటి పనులు మనం చేయకూడదు. అది మన దేవుని మనం శోధించినట్టు అవుతుంది. కాకపోతే సాధు సుందర్ సింగ్ గారికి అవేమీ కూడా తెలియదు. ఆయన విశ్వాసి కాదు, ఆయనకి ప్రభు అంటే ఏంటో తెలియదు. ఆయనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఆయన పడుతున్నటువంటి ఆ యొక్క దుఃఖాన్ని బట్టి, బాధను బట్టి ఆ రోజు ఆ విధంగా ఆయన అనుకున్నాడు. దేవుడు ఆయనకున్నటువంటి ఆ యొక్క ప్రణాళికను బట్టి ఆయన దర్శించాడు. ఆ తరువాత ఆయన దేవుని యొక్క విశ్వాసంలో ఆయన ముందుకెళ్ళాడు. అక్కడి నుంచి కూడా మరొక గొప్ప పోరాటం ఆయన జీవితంలో ఆయన చూశాడండి. ఏమండి బైబిల్లో మనం ఒక మాట మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనంలో ఆ మాట మనం చదువుకున్నట్లయితే, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు అనే మాటను మనం చూస్తామండి. నిజమే, మన తండ్రి మన యొక్క పరమ తండ్రి మనల్ని ఆకర్షిస్తేనే కానీ ఎవ్వరూ కూడా తండ్రి వద్దకు రాలేడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మిషనరీ జీవితాల గురించి దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు, మనం ధ్యానిస్తున్నాము అని అంటే తండ్రి మనల్ని ఆకర్షించాడు. ఆయన ఎల్లప్పుడూ మనకు సమీపంగా ఉన్నాడండి. ఆయన ఏనాడు కూడా మనల్ని త్రోసివేయలేదు. సో సాధు సుందర్ సింగ్ గారిని కూడా దేవుడు ఆకర్షించుకున్నాడు, దేవుడు పట్టుకున్నాడు. ఆ రోజు నైటే ఈ విషయాన్ని వెళ్ళి తన తండ్రికి చెప్పాడు. తండ్రి తిట్టి పడుకోమని చెప్పాడండి. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మరలా యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు నాకు దర్శనం వచ్చింది అని అంటే, తల్లి చనిపోయిన బాధలో ఉన్నాడు, ఏదో మాట్లాడుతున్నాడులే అని చెప్పి తండ్రి పెద్దగా పట్టించుకోలేదండి.
కానీ ఆ యొక్క రోజులు గడుస్తున్న కొద్దీ ఈయన ప్రభువుని గురించి చెప్పడం ఎక్కువైంది, ఆ విశ్వాసం ఎక్కువైంది, ఆయన్ని వెంబడించడం ఎక్కువైంది. ఎప్పుడైతే ఇవన్నీ తండ్రి చూస్తున్నాడో ఎంతో నివారించే ప్రయత్నం చేశాడు, తిట్టాడు, కోప్పడ్డాడు, ఎంతో చెప్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు నుంచి మాత్రం ఆయన్ని వేరు చేయలేకపోయాడు. ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత అఫీషియల్గా ఆయన ఏం చెప్పాడంటే, వీడు నా కొడుకు కాదు, వీడిని నేను విడిచిపెట్టేస్తున్నాను, గెట్ లాస్ట్, బయటికి వెళ్ళిపోమని చెప్పి కొడుకు చెప్పాడు. ఆయన తన యొక్క కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోయాడండి. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత అనేక ఇబ్బందులు, అనేక పోరాటాలు ఆయన జీవితంలో ఆయన చూడడం మొదలుపెట్టాడు చాలా చిన్న వయసులోనే. ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్తూ ఆ యొక్క దైవ సేవకులతో కలిసి ఆయన వెళ్తూ ఉన్నాడు. ఇదంతా చూస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయనకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఒక రిలేటివ్, ఆయన పేరు రాజేంద్ర సింగ్. ఇవన్నీ చూస్తున్నటువంటి రాజేంద్ర సింగ్, వీడు బ్రతికొండడం కంటే చనిపోతేనే బెటర్, వీడు చనిపోతే 1-2 డేస్ ఏడ్చి ఊరుకుంటారు, వీడు బ్రతుకుంటే మాత్రం మా సమాజానికి, మేము నమ్ముకున్నటువంటి మా విశ్వాసానికి వీడు మచ్చగా ఉన్నాడు, కలంకం తీసుకొస్తున్నాడు అని చెప్పి సాధు సుందర్ సింగ్ని పిలిపించి అతనితో మంచిగా మాట్లాడుతూ భోజనం చేయని చెప్పి ఆ భోజనంలో విషం కలిపేసి అన్నయ్య అయినటువంటి ఈ యొక్క రాజేంద్ర సింగ్ ఆ విషం కలిపినటువంటి భోజనాన్ని ఈయనకి పెట్టేశాడండి. ఈయన కూడా శుభ్రంగా తినేసాడు భోజనాన్ని. తినేసి బయటకు వస్తుంటే తన కడుపంతా కూడా ఏదో వికారంగా అనిపిస్తుంది ఆయనకి, ఏదో సంథింగ్ డిఫరెంట్లా అనిపిస్తుంది. వెంటనే ఒక పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ పాస్టర్ గారికి చెప్తున్నాడు, అయ్యా నా కడుపంతా వికారంగా ఉంది, నాకు అదోలా ఉంది అని చెబుతూనే పడిపోయాడండి. పడిపోతే వెంటనే ఆ పాస్టర్ గారు, ఆ దైవ సేవకుడు ఒక డాక్టర్ని తీసుకొచ్చి చూపించాడు. వెంటనే అప్పటికే డాక్టర్ అన్నాడు, లేదండి మొత్తం బాడీ అంతా కూడా పాయిజన్ అయిపోయింది, ఈ అబ్బాయి ఇంకా బ్రతికే అవకాశం లేదు అని చెప్పి ఆయన చెప్తాడండి డాక్టర్. కాకపోతే ఒక అద్భుతం జరుగుతుంది ఆ రోజు. ఎందుకంటే ఆ నెక్స్ట్ మార్నింగ్కి ఆయన చనిపోవడం కాదు కదా, ఆయన ఒంట్లో అసలు పాయిజనే లేదు. ఆయన బ్రతికి యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడండి. అది చూసినటువంటి డాక్టర్ ఆశ్చర్యపోయి ఆయన యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకునిగా అంగీకరించి రక్షణ పొందాడండి. ఈ విధంగా ఇది ఆయన జీవితంలో జరిగినటువంటి ఫస్ట్ మిరాకిల్. దిస్ ఈస్ ద ఫస్ట్ మిరాకిల్ విచ్ ఇస్ డన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సాధు సుందర్ సింగ్. ఇది జరిగిన తర్వాత ఇంకా అనేక ప్రయత్నాలు వారు చేస్తూ వస్తున్నారు, ఈయన ఎలాగైనా చంపాలి అని చెప్పి. ఒకానొక రోజు ఈయన రూమ్లో పడుకున్నప్పుడు కొన్ని పాముల్ని, కొన్ని విషసర్పాలను అక్కడ వదిలి వాటి ద్వారా ఈయన కాట వేయించి చంపించాలని కూడా వారు ప్రయత్నం చేస్తూ వస్తున్నారండి. కాకపోతే దేవుడు వారు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా కొట్టివేసి ఈయన్ని దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. ఈ విధంగా ఆయన కేవలము 16 సంవత్సరాల వయసులోనే ఆయన బాప్తిసం పొందాడు, రక్షణ పొందాడండి. సిమ్లాలో ప్యారిష్ చర్చ్ అనేటువంటి చర్చ్లో ఈయన బాప్తిజం తీసుకున్నాడు. ఆ తర్వాత పాస్టోరియల్ ట్రైనింగ్లో కూడా ఆయన జాయిన్ అయ్యాడు. అప్పటికే ఆయన బాగా చదువుకున్నాడు, ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యత సంపాదించాడు. ఆ యొక్క పాస్టోరియల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత థియోలాజికల్ సెంటర్లో కూడా జాయిన్ అయ్యి అక్కడ కూడా వేదాంత విద్యను ఆయన నేర్చుకుంటూ వస్తున్నాడండి. కాకపోతే ఏంటంటే ఈయన వస్త్రధారణ, ఈయన వేసుకునేటువంటి ఆ యొక్క డ్రెస్ అంతా కూడా వారి పూర్వపు విశ్వాసాన్ని చూపించే విధంగా ఉంటూ ఉండేది. అంటే ఆయన డ్రెస్సింగ్, ఆ యొక్క కాషాయ వస్త్రాలు కానీ, తల మీద ఒక తలపాగా కానీ, ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రీవియస్ ఫెయిత్ని చూపించే విధంగా ఉంటూ ఉండేవి. ఈ విషయం మీదే చాలామంది స్టూడెంట్స్ ఈయన్ని కామెంట్ చేస్తూ ఉండేవారు. ఆ యొక్క ప్రొఫెసర్స్ కూడా అడుగుతూ ఉండేవారు, ఎందుకు మీరు ప్రభువుని నమ్ముకున్నారు కదా, చక్కగా మీరు షేవ్ చేసుకుని ఫార్మల్ డ్రెస్లో ఉండొచ్చు కదా అని అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి? ఆయన ఏమని చెప్పాడంటే, నేను సువార్తను నా భారతీయులకు చెప్పడానికి భారతీయుల్లో ఒక భారతీయుడిగా నేను వాళ్ళకి రీచ్ అవ్వాలి. ఇలా ఈ విధంగా నేను వెళ్తే, ఈ డ్రెస్లో నేను వెళ్తే నన్ను వాళ్ళు వెంటనే అంగీకరిస్తారు, అప్పుడు కొంతమందిని నేను క్రీస్తులో నేను నడిపించగలుగుతాను అనేటువంటి సమాధానాన్ని ఆయన ఇచ్చాడండి. ఈ విధంగా కేవలము ప్రభు మీద ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసంతోనే ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు ఆయన జీవితంలో వచ్చినప్పటికీ తన సొంత తండ్రి, తన సొంత అన్న, తన సొంత సమాజమే అతన్ని వెలివేసిన, దూరం పెట్టిన ఏ మాత్రం కూడా కృంగిపోకుండా దేవుని కొరకు ఆయన బ్రతకడం స్టార్ట్ చేశాడండి.
ఈ విధంగా ఆయన జీవిస్తూ వస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి కొన్ని మాటల్లో ఒక మాటను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఐఎమ్ నాట్ వర్తీ టు ఫాలో ఇన్ ద స్టెప్స్ ఆఫ్ మై లార్డ్, హీ సెడ్, బట్ ఐ లైక్ హిమ్. ఐ వాంట్ నో హోమ్స్, నో పొసెషన్స్. లైక్ హిమ్ ఐ విల్ బిలాంగ్ టు ద రోడ్, షేరింగ్ ద సఫరింగ్స్ ఆఫ్ మై పీపుల్, ఈటింగ్ విత్ దోస్ హూ విల్ గివ్ మీ షెల్టర్, అండ్ టెల్లింగ్ ఆల్ మెన్ ఆఫ్ ద లవ్ ఆఫ్ గాడ్. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క ఫుట్ స్టెప్స్లో నడవడానికి నేను పాత్రుణ్ణి కాను, అయినప్పటికీ ఆయన అంటే నాకు ఇష్టం. నాకు ఎలాంటి ఇల్లు, ఎలాంటి ఆస్తిపాస్తులు అక్కర్లేదు. ఆయన వలె నేను కూడా ఎంతో సామాన్యుణ్ణి. ఐ విల్ బిలాంగ్ టు ద రోడ్, ఐ బిలాంగ్ టు ద రోడ్ అని చెప్పాడండి. అంటే మనం బైబిల్లో గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు అన్నారు, నక్కలకు బురియలను, ఆకాశ పక్షులకు గూడులు కలవు, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకున్నట్టుకైనాను స్థలము లేదని చెప్పి ప్రభు చెప్తారు. అదేవిధంగా ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో నాకేమీ లేదు. ఐ వాస్ జస్ట్ బిలాంగ్ టు ద రోడ్, నేను కేవలము రోడ్డుకి చెందిన వాడిని మాత్రమే అని చెబుతూ ఆయన అంటాడు, షేరింగ్ ద సఫరింగ్స్ ఆఫ్ మై పీపుల్, నా ప్రజల యొక్క కష్టాన్ని, వారి బాధను నేను పంచుకుంటాను. నాకు ఆశ్రయం ఇచ్చిన వారితో నేను కలిసి ఉంటాను, వారితో కలిసి నేను భోజనం చేస్తాను, నా దేవుని ప్రేమను అనేక మందికి నేను ప్రకటిస్తాను అనేటువంటి మాటను ఆయన చెబుతూ వచ్చేవారండి. ఈ విధంగా ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ఆయన ప్రారంభించారు. ఈయనకు ఒక టైటిల్ కూడా ఇచ్చారండి. అదేంటంటే ద అపోస్టల్ విత్ బ్లీడింగ్ ఫీట్. ద అపోస్టల్ విత్ బ్లీడింగ్ ఫీట్ అనేటువంటి ఒక టైటిల్ను కూడా ఈయనకి ఇచ్చారు. ఎందుకంటే ఆ యొక్క పంజాబ్లోనే అనేక ప్రాంతాల్లో ఈయన దేవుని సువార్తను ప్రకటించడంతో పాటు ఆ యొక్క హిమాలయ ప్రాంతాల్లో, ఆ తర్వాత శ్రీలంకలో, బర్మాలో, చైనా, జపాన్, ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన దేవుని సువార్తను ఆయన ప్రకటించాడండి. అక్కడి నుంచి ఆయన హిమాలయాస్ దాటి టిబెట్ కూడా ఆయన వెళ్ళాడు. టిబెట్లో మాంగ్స్ ఉంటారు. అప్పట్లో మాంగ్స్ ఇంకా లామాస్, ఇప్పుడు మనకి దలై లామా ఎలా అయితే ఉన్నారో అప్పట్లో లామాస్ ఉండేవారండి. అప్పటి ప్రజలు వారి యొక్క ప్రాంతాల్లోకి ఈ యొక్క క్రిస్టియానిటీని ఎంత మాత్రం కూడా వారు రానిచ్చేవారు కాదు. వారు ఈ యొక్క క్రైస్తవ్యాన్ని పూర్తిగా వారు వ్యతిరేకించారండి. కానీ ఈయన యొక్క వేషధారణ అంతా కూడా అసలు ఈయన చూస్తే ఎవరు క్రిస్టియన్ అని అనుకోరు. ఒక సాధువులాగే ఈయన కనిపిస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే ఈయన ఎంటర్ అయ్యాడో పెద్దగా అబ్జెక్షన్ పెట్టలేదు. కానీ ఎప్పుడైతే ఈయన యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోండి అని ప్రకటించడం స్టార్ట్ చేశారో ఈయన్ని అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసి జైల్లో వేసి అక్కడ చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ చేశారు. అక్కడ ఏ జైల్లో అయితే ఈయన వేశారో ఆ జైల్లో ఉన్నటువంటి ఆ యొక్క క్రూరమైన నేరస్తులకు దేవుని సువార్తను, ఆయన ప్రేమను ప్రకటించి వారందరినీ కూడా ఆ ప్రభువును నడిపించడం ప్రారంభించాడండి ఈయన. వారికి ఏం అర్థం కాలేదు. ఏంటి ఇతను జైల్లో పడే చిత్రహింసలు పెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి నేరస్తులకు సువార్త చెప్తాడేంటి, ఇతన్ని అక్కడ కూడా ఉంచకూడదని చెప్పి, ఇలా కాదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఒక గోతిలో, అంటే ఒక గొయ్యిలో, ఎవరూ కూడా బయటికి రాలేనటువంటి, నీళ్లు లేనటువంటి ఒక గొయ్యిలో ఆయన్ని పడేస్తారు. వారి ఉద్దేశం ఏంటంటే ఆ గొయ్యిలో పడేసి వాళ్ళు అదే విధంగా ఆకలితో చచ్చిపోవాలి అనేటువంటి ఆ యొక్క శిక్ష అన్నమాట. ఎప్పుడైతే ఆయన్ని ఆ గొయ్యిలో పడేశారో ఆల్రెడీ అక్కడ కొన్ని మనుష్య కళేబరాలు, ఆ యొక్క స్కెలిటన్స్, ఆ యొక్క పుర్రెలు, ఆ యొక్క ఎముకలు ఆయన కనిపిస్తున్నాయి. అంటే అంతకుముందు చాలామందిని ఆ గోతిలో పడేసి వారు చంపేశారనమాట. స్టార్వింగ్ టు డెత్, అంటే ఆకలితో అలా కృషించిపోయి వారు చనిపోతారు అనేది ఒక పెద్ద శిక్ష అండి అక్కడ. ఈ విధంగా ఆయన అందులో పడేసినప్పుడు అప్పుడు ఆయన దేవుని ప్రార్థించాడు, ప్రభువా నీ కోసం ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలైనా నాకు పర్లేదు నాయన, నేను సహిస్తాను, కానీ ఇది నేను తట్టుకోలేనటువంటి శ్రమ ప్రభువా, నన్ను విడిచిపెట్టుకు నాయన అని చెప్పి ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడండి. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయినాయి, ఎలాంటి వాటర్ లేదు, ఫుడ్ లేదు. అలా కొన్ని దినాలు గడిచిపోయేటప్పటికీ ఆయన పూర్తిగా నీరసం అయిపోయాడు. ఆ సమయంలో పైనుంచి ఒక తాడు ఎవరో దింపారండి. తాడు దింపుగానే వెంటనే ఆ తాడుని నడుం కట్టుకున్నాడు. నడుం కట్టుకున్నప్పుడు వారు పైకి లాగారనమాట. పైకి వచ్చిన తర్వాత ఎవరైతే ఆయన లాగారో వారికి థ్యాంక్స్ చెప్దామని
ఆయన చూస్తున్నాడు కానీ ఆయనకి ఎవరూ కనబట్టలేదండి. కనుచూపు మేరలో ఏ మనిషి కనిపించట్లేదు. ఇదేంటి, అసలు తాడు ఎవరు వేసారు, నన్ను పైకి ఎవరు లాగారు అని చెప్పి ఆయనకేం అర్థం అవ్వట్లేదు. అక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మరలా అరెస్ట్ చేసి ఆ లామాస్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఏమయ్యా నిన్ను ఆ గోతులో పడేసాం కదా, అసలు నువ్వు బయటికి ఎలా వచ్చావు అని అంటే, నాకు తెలియదండి, ఒక తాడు ఎవరో వేసి నన్ను పైకి లాగారు అని అంటే, అది ఇంపాసిబుల్, నిన్ను ఆ గోతులోంచి బయటికి ఒక మనిషి తీయడం ఇంపాసిబుల్. ఎందుకంటే దాని చుట్టూ మేము ఫెన్సింగ్ వేసాం, ఆ తాళం కూడా నా దగ్గరే ఉంది, మనిషి దగ్గరికి రావడం కాదు కదా, దాని చుట్టుపక్కల రావడానికి కూడా భయపడతారు, అంతలా అక్కడ ఉంటుంది, కాబట్టి ఒక మనిషి వచ్చి నిన్ను కాపాడు అనేది సాధ్యం కాదు అని చెప్పి, ఇతను ఇలా కాదు, ఇతను ఎక్కడ పెట్టినా మనకితను ఇబ్బందిగా ఉన్నాడు, ఇతన్ని వెనక్కి పంపించేయండి అని చెప్పి అతను వదిలేస్తారండి. వదిలేస్తే ఆయన మరలా తిరిగి భారతదేశానికి వచ్చేస్తాడు. ఈసారి ఆయన భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఆ టిబెట్లో జరిగినటువంటి తన యొక్క సాక్ష్యాలను, దేవుడు చేసినటువంటి ఆయన లైఫ్లో ప్రభువు చేసినటువంటి ఆ యొక్క అద్భుతాలను ప్రకటిస్తూ ఈసారి సౌత్ ఇండియాకి, ఆ యొక్క తమిళనాడు ఇంకా రకరకాల ప్రాంతాలకు వచ్చి ఆయన సువార్త ప్రకటించారు. అక్కడి నుంచి శ్రీలంక వెళ్ళారు. శ్రీలంక నుంచి ఇంకా అనేక ప్రాంతాలు, జపాన్, చైనా, ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంకా అనేక ప్రాంతాలు ఆయన తిరిగారండి. ఈయన హృదయంలో ఒక భారం ఉండేది. ఏంటనంటే ఈ దేశాలే కాదు, ఆ యొక్క బ్రిటిష్, ఆ యొక్క ఇంగ్లాండ్, అమెరికా దేశాల్లో కూడా నేను సువార్త ప్రకటించాలి, అక్కడ చల్లారిపోయినటువంటి విశ్వాసంలో ఉంటున్నారు అని చెప్పి ఆయన హృదయంలో భారం ఉండేది. కాకపోతే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి. కానీ ఈయన దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే చిన్న వయసులోనే ధనవంతుడైనటువంటి తన తండ్రి, వీడు నా కొడుకే కాదు అని చెప్పి బయటికి గెంటేశారు. ఈయనకి వెళ్ళాలన్న ఆశ ఉంది, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడండి. అదే సమయంలో మరొక అద్భుతం జరిగింది. అదేంటంటే, ఏ తండ్రి అయితే, ఏ షేర్ సింగ్ అయితే వీడు నా కొడుకే కాదు అని చెప్పాడో, అదే తండ్రి షేర్ సింగ్ యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకునిగా అంగీకరించాడు, రక్షణ పొందాడు. తన కొడుకు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు వెళ్ళి సేవ చెయ్యి అని చెప్పి అతనికి డబ్బులు ఇచ్చాడండి. సో ఆ తండ్రి ఇచ్చినటువంటి ఆ యొక్క అమౌంట్తో ఆయన ఆ యొక్క ఇంగ్లాండ్ దేశాన్ని, ఆ యొక్క ఇంగ్లాండ్కి వెళ్ళాడు, అమెరికా వెళ్ళాడు, ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఇలా ఆ యొక్క ప్రపంచ దేశాలు తిరిగి ఆయన దేవుని సువార్తను, ఆయన లైఫ్లో జరిగినటువంటి ఆ యొక్క సంఘటనలను, ఆ యొక్క సాక్ష్యాలను ప్రకటిస్తూ దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాడండి. ఆ యొక్క యూరోపియన్ కంట్రీస్లో అనేక చోట్ల, ఈ విధంగా అనేక చోట్ల దేవుని సువార్తను ప్రకటించిన తర్వాత ఆయన మరలా తిరిగి వెనక్కి వచ్చాడు. ఈసారి ఆయన హృదయంలో మరొక భారం మొదలైంది. అదేంటంటే టిబెట్కి మళ్ళీ వెళ్ళి దేవుని సేవ చేయాలి అని చెప్పి. తన స్నేహితులు, శ్రేయోభిలాషులు వద్దని చెప్పి ఎంత చెప్తున్నప్పటికీ కూడా, లేదు నేను వెళ్ళాలి అని చెప్పి టిబెట్కి ఆయన బయలుదేరాడండి. ఆయన చేసినటువంటి ఆ లాస్ట్ జర్నీ అదే. ఏప్రిల్ 18, 1929 సంవత్సరంలో ఆయన టిబెట్కి ప్రయాణమయ్యాడు. కానీ ఆ తర్వాత ఆయన ఏమయ్యాడో ఎవరికి తెలియదు. ఆయన టిబెట్ రీచ్ అయ్యాడా, రీచ్ అవ్వలేదా, అసలు ఏం జరిగింది ఎవరికి తెలియదండి. సో దట్ వాజ్ హిస్ లాస్ట్ జర్నీ. ఏప్రిల్ 18, 1929లో ఆయన టిబెట్కి వెళ్ళారు కానీ, ప్రయాణమయ్యాడు కానీ ఆయనకి ఏమైందో తెలియదు. ఈ విధంగా సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవితంలో ఆయన ఎంతో గొప్ప సేవను, ఒక సమర్పణతో కూడినటువంటి పరిచర్యను ఆయన చేశాడు. మీరు గమనించినట్లయితే, ఏ అన్న అయితే సాధు సుందర్ సింగ్కి విషం పెట్టి చంపాలని విషం కలిపిన భోజనం పెట్టాడో, అదే వ్యక్తి రాజేంద్ర సింగ్ కూడా బాప్తిసం పొందాడు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ తర్వాత రక్షణ పొంది దేవుని కొరకు సాక్షిగా జీవించాడు. తాను బాప్తిసం పొందాడు. ఈ విధంగా ఆయన తన కుటుంబ సభ్యుల్లో అనేక మందిని రక్షించుకున్నాడు. ఆ యొక్క పంజాబ్లో అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించాడు. ప్రపంచ దేశాలు తిరిగి అద్భుతమైనటువంటి ఒక సేవకునిగా అనేక మందికి దేవుని సువార్తను ఆయన ప్రకటించాడండి. ఆ తరువాత ఆయన టిబెట్కి ప్రయాణమయ్యాడు కానీ అతని జాడ తెలియలేదు. ఇప్పటికీ కూడా ఆయన జ్ఞాపకార్థం పంజాబ్లో సాధు సుందర్ సింగ్ మెమోరియల్ చర్చెస్ ఉన్నాయి, సాధు సుందర్ సింగ్ సి అనే చర్చెస్ కూడా ఉన్నాయండి. ఇదండి
భారతీయ క్రిస్టియన్ మిషనరీ అయినటువంటి సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవితం. రేపటి రోజున మరొక మిషనరీ జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.